అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మహా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జీవీఎల్ మహా సంక్రాంతి ఉత్సవాలు అయితే ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున పల్లెటూరు వాతావరణం ఎలాగుంటది అన్నది తెలియపరచడానికి ఇక్కడ పెద్ద పెద్ద సెట్ అయితే చేశారు. హాయ్ అండి, బాగున్నారు అందరూ? జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలకు వచ్చిన్నామండి మేము పిల్లలతో పాటు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. సో చాలా బాగా జరుగుతుంది. పల్లెటూరు వాతావరణం అనేది అందరూ మిస్ అవుతున్నారు కాబట్టి ఇప్పట్లో ఇక్కడ ఈ వాతావరణం చూసి కొంచెం అందరూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో పాటు వచ్చి కాస్త టైం స్పెండ్ చేస్తే చాలా బాగుందండి. మై నేమ్ ఇస్ బొడ్డేటి కుషాల్. ఇక్కడ సంబరాలన్నీ చాలా బాగా జరుపుతున్నారు. అంకుల్ నీట్ డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు బొడ్డేటి సాయి ధీరజ్. ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చాం, ఈ ఇయర్ వచ్చాం. చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి, భోగి. ఇక్కడ ఇల్లు చూడండి, అంటే పల్లెటూరులో ఏ విధంగా అయితే ఇల్లు ఉంటుందో ఆ యొక్క ఇల్లు డెకరేషన్ అయితే ఇక్కడ చేయడం అయితే జరిగింది. అంటే పల్లెటూరు వాతావరణం ఎలాగుంటుంది, సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయి, అలాంటివన్నీ విశేషాలతో సంబంధించిన పూర్తి సెట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. లోనికి వెళ్ళి ఏటుందో చూద్దాం రండి. పాపలు ఎలా చూడమ్మా ఒకసారి, పాపను ఎలా చూడమ్మా, చూడమ్మా. బాగా చదువుకోవాలా, మంచి మంచి ఉద్యోగాలు రావాలా, ఆరోగ్యం అప్పన్న స్వామి సలం జీవించాలి. అప్పన్న ఏలా ఉన్నాడు నారసింహుడు, ఏలాగా ఉన్నాడు నారసింహుడు. హరిహరి నారాయణో ఆది
ఆదినారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా. ఎలా ఉన్నాడు నారసింహుడు, ఎలాగా ఉన్నాడు నారసింహుడు, ఎలా ఉన్నాడు నారసింహుడు, ఎలాగా ఉన్నాడు నారసింహుడు. సింహగిరి వాసుడమ్మ నార ఇది చిన్న కర్రలతో కట్టిన చిన్న పల్లెటూరులో ఎలాగైతే ఇల్లు ఉంటుందో ఆ ఇల్లు అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు. అలాగే చెట్టు మీద ఒక కోడి కూడా పెట్టారు, అంటే ఆ ఇంటి మీద ఒక కోడి ఉన్నట్టుగా. ఈ సెట్ అయితే చాలా బాగుంది. ఈ సెట్ చూసినంత వరకు కూడా నేనైతే విశాఖపట్నంలో ఉన్నానా లేకపోతే ఏదైనా పల్లెటూరులో ఉన్నానా అని చిన్న డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఇప్పుడు పల్లెటూరులో ఎలాగైతే ఇంటి పక్కన ఒక నుయ్యి అనేది ఉంటది కదండి, ఆ యొక్క నుయ్యి లాంటిది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చూడండి, అంటే ఇంచుమించుగా మనం ఒక పల్లెటూరులోని చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఎంతసేపు అయితే ఇందులో లోన్ ఉంటామో అంతసేపు కూడా మనకి పల్లెటూరులో ఉన్నామని అనిపిస్తుంది. చూడండి, ఇంటి మీద కోడి ఉన్నట్టుగా. ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి రకరకాలుగా ఏర్పాటు చేశారు.